స్పెషల్ ఫోకస్. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అలాంటిది పులినే వెంటాడాలంటే జింకకి ఇంకెంత ఓపిక కావాలి? ఇదే డైలాగ్ రీసౌండ్ ఇస్తుంది యుక్రెయిన్ దాడులతో. యాక్షన్ థ్రిల్లర్ ని తలపించేలా స్పైడర్ వెబ్ చేపట్టింది. దీంతో 3 ఏళ్ల కింద మొదలైన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధ భయాలను మరింత పెంచుతోంది. ట్రంప్ వచ్చాడు, పంచాయతీ తీరుస్తాడనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. రష్యా దిమ్మ తిరిగేలా, ఇదే తమ గేమ్ ప్లాన్ అని ప్రూవ్ చేసేలా ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేపట్టింది యుక్రెయిన్. రష్యాను భారీ దెబ్బతీసింది. అసలు ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఎలా సాగింది? ఈ దాడులతో యుక్రెయిన్ ఇచ్చిన సందేశం ఏంటి? రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ తగ్గేదేలే. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యాకు ఝలక్. 4000 కిలోమీటర్ల దూరం, 117 డ్రోన్లు, 18 నెలల ప్లాన్. యాక్షన్ థ్రిల్లర్ ను తలపించిన స్పైడర్ వెబ్. అసలు ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఎలా సాగింది? సపోర్ట్ లేకున్నా యుక్రెయిన్ ఒంటరి పోరాటం. స్పైడర్ వెబ్ తో యుక్రెయిన్ ఇచ్చిన సందేశమేంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్లు దాటింది. 2022లో యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఏకధాటిగా ఇరు పక్షాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక యుద్ధం ఆపేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి 2 దేశాలు చర్చలకు సిద్ధం అన్నట్లుగానే కనిపించాయి. మొదటి దఫా చర్చలు స్టార్ట్ అయ్యాయి కూడా. జెలెన్స్కీ పూర్తి స్థాయిలో చర్చలకు సిద్ధమంటుంటే ఈ చర్చలను అడ్డుపెట్టుకుని పుతిన్ గేమ్ ఆడుతున్నారు. చర్చలు జరుగుతున్న సమయంలో యుక్రెయిన్ మీద భారీ డ్రోన్ దాడులకు దిగారు. దీంతో ట్రంప్కు చిరాకు వచ్చేసింది ఓ సమయంలో. అయితే ఇప్పుడు ఇస్తాంబుల్ వేదికగా కాల్పుల విరమణపై చర్చల వేళ రష్యాకు ఝలకిచ్చింది యుక్రెయిన్. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన దాడి నిర్వహించాయి యుక్రెయిన్ బలగాలు. రష్యాలోని 5 కీలక వైమానిక స్థావరాలపై డ్రోన్ దాడులు నిర్వహించి 40 బాంబర్ విమానాలను ధ్వంసం చేసింది. వీటిలో Tu-95MS, Tu-22 లాంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు A-50 రాడార్ విమానాలు ఉన్నాయి. మొత్తం 41 రష్యా విమానాలను ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ తెలిపింది. ఈ దాడులను రష్యా కూడా కన్ఫర్మ్ చేసింది. ముర్మాన్స్క్, ఇరుట్స్క్, ఇవానోవో, రెజాన్, అమూర్ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు టార్గెట్ అయ్యాయని, ఇవానోవో, రెజాన్, అమూర్ ప్రాంతాల్లోని దాడులను తిప్పికొట్టినట్టు తెలిపింది. దేశ సరిహద్దుల నుంచి 4000 కిలోమీటర్లకు పైగా రష్యా భూభాగంలోకి వెళ్లి ఈ దాడులు చేశారు. స్పైడర్ వెబ్ అనేది యుక్రెయిన్ సీక్రెట్ ఆపరేషన్. 117 డ్రోన్లతో 18 నెలల పాటు రహస్యంగా ప్లాన్ చేసి మరీ అటాక్ చేశారు. ఈ దాడుల్లో రష్యాకు దాదాపు $7 బిలియన్, అంటే దాదాపు 17,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపించే రేంజ్లో ఆపరేషన్ స్పైడర్ వెబ్ సాగింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆపరేషన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ముందుగా FPV డ్రోన్లను రష్యా భూభాగంలోకి రహస్యంగా తరలించింది యుక్రెయిన్. ఆ తరువాత చెక్కతో చేసిన కదిలే క్యాబిన్లను రష్యాలోకి పంపించారు. ఈ క్యాబిన్లను ట్రక్కులపై అమర్చి వాటి పైకప్పుల కింద డ్రోన్లను దాచిపెట్టారు. దాడి సమయంలో నిర్దేశిత సిగ్నల్ అందిన వెంటనే ఈ క్యాబిన్ల పైకప్పులు రిమోట్ కంట్రోల్తో తెరుచుకున్నాయి. దీంతో డజన్ల కొద్దీ డ్రోన్లు నేరుగా ట్రక్కులపై నుంచే గాల్లోకి లేచి సమీపంలోని రష్యా వైమానిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఉత్తరాన ముర్మాన్స్క్ నుంచి
తూర్పున సైబీరియా వరకు, మధ్య రష్యాలోని ఇవనోవో, రియాజాన్ ప్రాంతాలతో పాటు తూర్పున అముర్ రీజియన్లోని వైమానిక క్షేత్రాలను ఈ డ్రోన్లు టార్గెట్ చేసుకున్నాయి. యుక్రెయిన్ డ్రోన్ అటాక్తో రష్యాకు దిమ్మ తిరిగినట్లయింది. వెంటనే తేరుకుని భారీ దాడి చేపట్టింది. యుక్రెయిన్ భూభాగంలోకి 1000 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మరీ వారి సైనిక స్థావరంపై దాడి చేశారు. మొత్తం 472 డ్రోన్లను ప్రయోగించింది. వీటితో పాటు 7 మిస్సైళ్లను కూడా యుక్రెయిన్ పైకి పంపించింది రష్యా. స్పైడర్ వెబ్తో యుక్రెయిన్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాము యుద్ధం చేస్తే ఎలా ఉంటుందోనని యుక్రెయిన్ ఈ ఆపరేషన్తో నిరూపించుకుంది. నిజానికి అమెరికాతో పాటు నాటో దేశాలు కలిసి రష్యా మీద యుక్రెయిన్ యుద్ధం చేసేలా రెచ్చగొట్టాయి. అయితే ఈ 3 ఏళ్లలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ట్రంప్ రాక తరువాత సీన్ టోటల్ గా రివర్స్ అయింది. యుక్రెయిన్ కు సైనిక సాయాన్ని అమెరికా నిలిపేసింది. నాటో దేశాలు కూడా దాదాపుగా యూటర్న్ తీసుకున్నాయి. అమెరికా మాట కాదని యుక్రెయిన్ ను సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఓవైపు రష్యా దాడులు కొనసాగిస్తుండగా యుక్రెయిన్ ఒంటరిగా పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఈ స్పైడర్ వెబ్తో తమకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా పోరాడగలం అన్నట్లుగా జెలెన్స్కీ ఓ సందేశాన్ని పంపించినట్లయిందనే చర్చ జరుగుతోంది. రష్యా యుక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చల వేళ యుక్రెయిన్ ఇలాంటి దాడులకు దిగడం కొత్త భయాలకు కారణమవుతోంది. అసలా చర్చలు ముందుకెళ్లేనా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ 3 ఏళ్ల యుద్ధంలో ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి. స్పైడర్ వెబ్తో రష్యాకు భారీ నష్టం జరిగింది. మరిప్పుడు పుతిన్ ఏం చేయబోతున్నారు? యుక్రెయిన్ మీద ఎలాంటి దాడులకు దిగుతారు? 3 ఏళ్ల యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు వినిపిస్తున్నాయి.